బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ వచ్చే దాంట్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని మాకైతే మా విలేజ్‌లతో పాటు మేము కాన్ఫరెన్స్‌లో కూడా అక్కడక్కడ ప్రచారంలోకి వెళ్తున్నాము. అక్కడ ఎక్కడెళ్ళినా గానీ వాళ్ళ మొన్ననే మా మండల కేంద్రం లోపల కాంగ్రెస్ ఆయన మీటింగ్ పెట్టిండ్రు. మొత్తం తిప్పి కొడితే ఒక 50 మంది లేరు. అదే ఆయన పోలీసోళ్ళు ఫస్ట్ మాకు 7 గంటలకిచ్చి క్యాన్సల్ చేసి మరీ వాళ్ళకు అధికారంలో ఉందని చెప్పి వాళ్ళు 7 గంటలకు పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వాళ్ళకిచ్చిండ్రు. వాళ్ళకిచ్చిన తర్వాత రాత్రి 8 గంటలకు మాకిస్తే జనం రోడంతా పట్టక వాళ్ళే పరేషాన్ అయితున్నారు. అలాంటి బ్రహ్మాండమైన జనాల లోపల బ్రహ్మరథం పడుతుండ్రు. కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రి ఉంటే బాగుండు. కేసీఆర్ గారే మంచి రైతులకు సేవ చేసిండు. ఎన్నో పథకాలు తెచ్చిండు. నీళ్లకు గాని ఊర్లో తాగడానికి నీళ్ళకు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డ ఊర్లున్నాయి. అలాంటివి లేకుండా కేసీఆర్ గారు చాలా మంచిగా చేసిండు. కానీ ఏదో మేము తొందరపడి 6 గ్యారంటీలే ఇస్తారు, ఇవి ఇస్తారు, అవి ఇస్తారు అని మోసపోయినామని జనాలు వాళ్ళంతట వాళ్ళే మాకొచ్చి చెప్తుండ్రు. మేము వెళ్తుంటే చాలా మంచిగుంది. నెక్స్ట్ ఖచ్చితంగా మన్నె శ్రీనివాసరెడ్డి గారే గెలుస్తారని మేము కూడా నమ్ముతున్నాం. గెలుస్తాడు. ఇది 100% నిజం. మన ఊళ్ళో ఎట్లా ఉందన్న ప్రజలు? మీరు ఆల్రెడీ ఇంటింటికి టచ్ చేస్తుంటారు కదా ప్రచారంలో భాగంగా. ఊళ్ళో ప్రజలు మొత్తం మీద ఏమంటుండ్రు కేసీఆర్ సార్ పైన? కేసీఆర్ గారి పైన ప్రజలు వాళ్ళంతట వాళ్ళే వచ్చి మేము వెళ్ళకుండా మాతో పాటు మేము ప్రచారణకు వస్తామని వాళ్ళంతకు వాళ్ళు వచ్చి చెప్తుంటారు. మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం, మేము ప్రచారం చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారు మోసపూరితమైన మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. 2 లక్షల రుణమాఫీ చెప్పిండు, ఎన్నో పథకాలు చెప్పిండు, ఏందో చేసిండు. అటు మోడీ గారి పైన కూడా వాళ్ళు వచ్చి ఏదో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిండ్రు. వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పి వాళ్ళంతరకు వాళ్ళే వచ్చి మాతో పాటు కలిసి మాకు ఎన్నో విధాలుగా సహకరిస్తుండ్రు. ఖచ్చితంగా మాతో పాటు వాళ్ళు వచ్చి జనాల లోపల చెప్పి వాళ్ళే ప్రచారణకు వాళ్ళే ముందుండి నడిపిస్తుండ్రు. మేము వెళ్ళడమే ఆలస్యం అనేది ఉంది. ఇటు బీజేపీని కానీ ఇటు కాంగ్రెస్ కానీ నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎవ్వరూ లేరు. ఈ రోజు కేసీఆర్ గారు వస్తుంటే జనాలు ఎట్లొస్తుండ్రో మాకు కూడా అలాంటిది అనిపిస్తుంది. పల్లెటూరులో చిన్న మాది ఒక ఎంత అంటే పాపులేషన్ 2000, ఓటర్ లిస్ట్ ప్రకారం పోతే 1380 ఉంటది. అలాంటి ఉన్న దాంట్లోనే మాకు ఎంతో మంది ముందొచ్చి మేము కేసీఆర్ గారికి ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళు చెప్తుండ్రు. ఇటు బీజేపీ వాళ్ళు మోసం చేస్తుండ్రు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు. ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపిస్తాము. గెలిపిస్తే ఈ ఎంపీలలో కనీసం 12 ఎంపీ సీట్లు, 14 ఎంపీ సీట్లు గెలిపిస్తానన్న వాళ్ళు కొట్లాడితే మాకు ఈ పథకాలన్నీ ఇస్తారా లేదా అనే దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ గారికి వేస్తామని వాళ్ళంతా వాళ్ళే చెప్తుండ్రు. ఇంకోటి టీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి వెళ్తుంటారు కదా, ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉంటారు. రైతులు కూడా మీతో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏమంటున్నారు? రైతులైతే మరీ మోసపోయింది. ఈసారి రైతులకు కరెంటు లేక, నీళ్లు లేక ఇంతవరకు కోయిల్సార్ నీళ్లు మాకు కేసీఆర్ గారు 2014 నుంచి వచ్చిందంటే కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి మాకు చిన్న కోయిల్సార్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ కింద ప్రతి సంవత్సరం 2 పంటలు పండించిండు. ఆయన ఏం చేసిండో ఎట్లా చేసిండో తెలియదు కానీ ప్రతిసారి 2 పంటలు పండినాయి. ఈసారి వచ్చింది ఒక 3 నీళ్లు. అది కోయిల్సార్ వారు వచ్చినప్పటికీ కోయిల్సార్ అయితే నిండా ఉంది, కానీ పంటలు పండియలేకపోయింది. ఈవెన్ నాదే ఒక 3 ఎకరాలు ఎండిపోయింది. నేను ప్రెసిడెంట్ అయినా మాకు కోయిల్సార్ నీళ్లు రాలేదు. నీళ్లు వారక నా చేనే సొంతంగా 3 ఎకరాలు ఎండిపోయింది. నాతో పాటు ఎండిపోయిన రైతులు ఎంతో మంది ఉంటారు. అదే విధంగా వడ్లు కొనడానికి ఈ రోజు వడ్లు కొనలేక మీరు కూడా చూస్తుంటారు, వడ్ల కుప్పలు కూడా బొడ్డలు అట్లే మొత్తం కనిపిస్తున్నాయి. ఇవన్నీ మొత్తం వడ్ల కుప్పలే. ఇక్కడ మొత్తం ఇవి ఇంకా తక్కువ ఉన్నాయి. ఇంకా చేనులలో ప్రతి పొలాలలో అట్లే ఉన్నాయి. రాత్రి వర్షం మూడమైనందుకు జనాలు కేసీఆర్ ఉంటే వడ్లు కొంటుండే, పైసలు వస్తుండే. ఈ రోజు వడ్లు కొనడం లేదు, పైసలు కొనడం లేదు. దీంతో పాటు రైతులకు రైతు బీమా ఉండే. రైతు బీమా ఉంటే చనిపోయిన వారం రోజుల లోపలనే అమౌంట్ వస్తుండే. ఈ రోజు ఆ బీమా లేదు. ఇంతవరకు చనిపోయిన రైతులకు ఆ అమౌంట్ వచ్చడం లేదు. రైతు భరోసా అన్నాడు 15,000 అన్నాడు. కనీసం కేసీఆర్ ఇచ్చే పైసలు 10,000 ఆయన పెట్టిన పైసలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పి జనాల లోపల చాలామైన ఆవేదన ఉంది. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తాం, కేసీఆర్ గారిని గెలిపిస్తామని ప్రతి రైతు నోటి లోపల వస్తుంది. ఖచ్చితంగా ప్రతి రైతు కేసీఆర్ గారు వెంబడినే ఉంటారు. కేసీఆర్ గారికి భుజం తట్టినట్టు ఆయన మాకు పెద్దన్న లాగా ఉండే అని చెప్పి ప్రతి ఒక్క రైతు చెప్తున్నాడు. సార్ ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపిస్తారు. అన్న ఇక్కడ వడ్లు అయితే చూస్తున్నాము, ఉన్నాయి వడ్లు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము కళ్ళాలు వడ్లని కొనడానికి ఏర్పాటు చేసినాము అది అని చెప్తున్నారు కదా.
చెప్పడం వేరు, చేయడం వేరు. చెప్పడం లోపల వాళ్ళు చెప్పిన పథకాలే చేయట్లేదు. ఒడ్లు కొనడం అనేది వాళ్ళు చెప్పే మాటల వరకు ఎన్నన్నా చెప్తాం. మేము కొంటామని చెప్పొచ్చు. ఇంకా ఏమో చెప్పొచ్చు. ఈరోజు ఒడ్లు కొనడమే కాదు. 6 గ్యారంటీలతో పాటు 400 గ్యారంటీలు కూడా చెప్పిండ్రు. ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదు. వాస్తవానికి మనం చూస్తున్నాం ప్రతి దగ్గర కరెంటు బిల్లు, జీరో బిల్లు వచ్చా అని చెప్పిండ్రు. ఇంతవరకైతే ఏ బిల్లు రావట్లేదు, ఏం లేదు. మొత్తం మోసపూరితమైన మాటలే తప్ప వాళ్ళ చేతల లోపల ఎలాంటిది లేదు, ఏం లేదు. ఖచ్చితంగా ఇది కేసీఆర్ గారు ఉండింటే ఈ ఒడ్లు ఉండకుండే రాత్రి వర్షం అయింది, గాలి దూరి లేచినందుకు ప్రతి రైతు గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు ఆవేదన పరిగెత్తి ఈ రోజు కేసీఆర్ ఉంటే మనకి ఇలాంటి పరిస్థితి రాకుండే. చేన్లు కోసుకొని నెల రోజులు అవుతుంది. ఒడ్ల బిడ్డలు చేన్ల దగ్గరనే ఉన్నాయి. మనం చూస్తున్నాము, ఒడ్ల బిడ్డలు కనిపిస్తున్నాయి. నెల రోజులకెళ్ళి దీనిలో కాసుకొని కూర్చొని ప్రతి రైతు ఎటు పోనీకే లేదు. రాత్రి వర్షం అయితే మీ ఊళ్ళో నిజంగా ఏర్పాటు చేయలేదా ఇక్కడ ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు? వడ్ల కొనుగోలు కేంద్రం ఆయన ఉన్నప్పుడేమో ప్రతి ఊర్లో ఉంటుండే. ఓకే, అవును. ఇప్పుడు ఊర్ల దగ్గర లేదు. డైరెక్ట్ సెంటర్లు అక్కడక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉందన్న మీ దగ్గరలో? కీలేరు సొసైటీ అని ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని? ఇక్కడ నుంచి ఒక దాదాపు 8-10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దూరం ఉంది. అంటే రైతులు ఇప్పుడు మద్దతు ధర ఏమన్నా వస్తుందా? మద్దతు ధర వస్తుంది అన్నారు. ఇంకా మేము ఫస్ట్ చేసినాం, ఇంతవరకు అయితే అమౌంట్ రాలేదు. వస్తే మళ్ళీ డబ్బులు మద్దతు ధర ఇస్తాడా, బోనస్ 500 అని చెప్పిండు. 500 ఇవ్వట్లేదు, ఏం లేదు. అట్లా కూడా జనాల లోపల మోసం చేసి మాకు బోనస్ 500 ఇస్తా అని చెప్పిండు. రైతులకు ఏమంటారు అంటే బోనస్ అడిగితే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వేయట్లేదని అంటున్నారు. ఎలక్షన్ కోడ్కు వడ్లకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరైనా సరే మనం ఇప్పుడు అన్నం తినే పంట పండించే రైతుకు ఏవి అడ్డం రావు. చేయాలనుకో మనసున్న నాయకునికి ఎలాంటివి అడ్డం రావు. మనసు లేకుంటే ఎన్నో అడ్డంకులు చెప్పొచ్చు, మనం ఏమన్నా సృష్టించవచ్చు. చెయ్యాలని మనసు ఉంటే మాత్రమే ఏ ఎలక్షన్ కోడ్లు మనము వేరే ఏదో వ్యాపారం చేసుకో, వేరే ఏదో కొత్త పథకాలు చేస్తలేము. ఈ వడ్ల కొనుగోలు అనేది దాదాపు కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు పెట్టిండ్రు. ఈ రోజు వాళ్ళు వచ్చి ఏదో ఈ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పడం, అది అనడం. వేరే కొత్త పథకాలు ఉంటే నీకు ఎలక్షన్ కోడ్ ఉంది, కానీ ఇది కొత్త పథకం కాదు. దాదాపు 14 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎలక్షన్లు లేవు ఆయనకు. ఆయన నడిపియలేదా, ఆయన ఇయ్యలేదా, ఆయన కొనలేదా? ఎంతో మన COVID-19 అని వచ్చింది, మన కరోనా టైం. ఆ టైంలో కూడా కేసీఆర్ గారు కొని ఇంటి దగ్గరనే రైతులను ఎక్కడ పోకుండా కొని డబ్బులు ఇంటి దగ్గరికి వచ్చినట్టు ప్రతి ఒక్క రైతుకు అకౌంట్లో ఎంబనే పడినాయి. ఆయన చేయాలంటే ఆపాలనుకుంటే ఈ రోజు కరోనా ఉందని చెప్పి ఆయన కూడా ఒడ్లు కొనుక్కుంటే ఎవరేమనుకుంది? దేశం యావత్ భారతదేశం మొత్తంలో ఉన్నది ఒకే ఒక నాయకుడు, ఒకే కేసీఆర్. ఆయన కొన్నాడు. ఆ రోజు రైతులను తన సొంత బిడ్డలాగా, సొంత అన్నదమ్ములాగా కొని ఎంతో డెవలప్ చేసిండు. కానీ వీళ్ళకి ఈ రోజు ఒడ్లు కొనడాలే, ఒడ్లకు బోనస్ ఇవ్వాలంటే మన ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తుంది. కానీ వాళ్ళ ప్రచారణలో మాటలు చెప్పడానికి ఏ ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తలేదు. మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం. అదే రుణమాఫీ ఎలక్షన్ కోడ్ ఉన్నాయినా December 9 రోజు ఏ ఎలక్షన్ కోడ్ లేదు. ఆ రోజు రుణమాఫీ చేసింటే ఈ రోజు రైతులు కూడా సంతోషపడుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ అని చెప్పి మళ్ళీ 15 ఆగస్టు అని చెప్తున్నారు. 15 ఆగస్టు కూడా మళ్ళీ ఈ లోకల్ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు ఆ ఎలక్షన్ అడ్డం పెట్టుకొని ఇంకా మళ్ళీ ముందలకేయచ్చు. అది కాదు నాయకుడి లక్షణం. చేయాలనుకునే నాయకుడు కేసీఆర్ గారు. ఆయన మనసు ఉంటే ప్రతి పనిని ఎప్పుడు చేయాలనో ఆ టైంకు ఎవరికి ఏం చేయాలనో చేసిండు. రైతులకు ఎంతో అండగా నిలిచిండు. ప్రతి రైతుకు న్యాయం చేసిండు. ఈ రోజు కేసీఆర్ గారికి ఖచ్చితంగా మేమంతా ఉండి నడిపించి ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లను గెలిపిస్తామని చెప్తున్నాం.